హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈ సంవత్సరం బేసిక్గా ఇండస్ట్రీ వైజు ఒక సంవత్సరం ఉందంటే ఆ సంవత్సరానికి వాళ్ళకు పేరు పెట్టుకుంటారు. అయితే ఈ సంవత్సరానికి నేను పెట్టదగ్గ పేరు ఏంటంటే అక్కినేని నామ సంవత్సరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కాకపోయినా మిడ్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఈ అక్కినేని కుటుంబానికి సంబంధించి ఎన్నో కాంట్రవర్సీస్, మెయిన్గా శోభితా ధూళిపాల మ్యారేజ్ ఆఫ్టర్ వేణుస్వామి అనే వ్యక్తి వాళ్ళ జీవితానికి సంబంధించి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందని జాతక చక్రం అఫీషియల్గా తన సోషల్ మీడియా నుంచే బహిరంగంగా బయట పెట్టి వివాదాస్పదంగా అది క్రియేట్ అయ్యేలాగా ఒకటైతే చేశాడు. దాని మూలంగా దానికి అప్పటికి అక్కినేని ఫ్యామిలీ మాత్రమే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. వేరెవరు కూడా వాటిని ఖండిస్తూ కానీ వాటిని పరంగా నిరసిస్తూ కానీ ఎవ్వరూ ఎలాంటి పోస్టులు పెట్టలేదు. అయితే వేణుస్వామికి అఫీషియల్గా వాళ్ళు కొంచెం జర్నలిజం వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ రేస్ చేయడం, దాని తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ ఆయన ఫేస్ చేయడం ఇలా జరుగుతూ వచ్చింది. అక్కడ కూడా మెయిన్గా శోభితా ధూళిపాల మరియు నాగచైతన్య పెళ్లి వివాహం ఒక కాంట్రవర్సీ. సమంతకి మళ్ళీ తెర మీదకి రావడం, మళ్ళీ వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారని, వీళ్ళకి ఇది వరకు రిలేషన్షిప్లో ఉన్నారా కాబట్టే సమంత దూరం అయిపోయిందని అదొకటి, వేణుస్వామి ఒకటి. ఈ బిగ్ బాస్ టైంలో నాగార్జున గారు కనబడ్డారు. ఎన్ కన్వెన్షను ఓకే. సో బేసిక్గా ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఎన్ని ఉడుదుడుకులు నాగార్జున గారు ఫేస్ చేసినప్పటికీ ముఖం మీద చిరునవ్వు మాత్రం ఎప్పుడు కోల్పోలేదు ఆయన. అండ్ ఇదే 100 సంవత్సరాలు ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు గారికి 100 సంవత్సరాలు మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక మంచి కాంట్రవర్సీ అయితే తెర మీదకి వచ్చింది. అది ఏంటంటే నాగ చైతన్యకు సంబంధించి, సమంతకు సంబంధించి, మళ్ళీ అక్కినేని కుటుంబానికి సంబంధించిద్దే. సో అందుకే ఈ సంవత్సరానికి అక్కినేని నామ సంవత్సరం అయితే నేను నామకరణం పెట్టాలని అనిపించింది. మెయిన్గా అంటే ఎందుకు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే కాంట్రవర్సీకి వస్తుంది అంటే ఫ్యాన్ బేస్ వాళ్ళకి తక్కువ ఉందనా, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరనా, లేకపోతే ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా వాళ్ళ మీద కామెంట్ చేసే ముందు వాళ్ళది ఇండస్ట్రీలో బలమైన కుటుంబం వాళ్ళది. బట్ వాళ్ళ నుంచి హీరోస్ అంత రాకపోయినా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంత పొటెన్షియాలిటీ ఉన్న హీరోస్ బయటికి రాకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక గౌరవ మర్యాదలు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఈ జ్యువెలరీకి సంబంధించి వాళ్ళ మెంబర్షిప్స్ అవనివ్వండి, వాట్ ఎవర్. అంటే రిచెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే టాలీవుడ్లో నాగార్జున గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటారు అందరూ కూడా. సో ఇప్పుడు ఒకసారి అసలు కొండా సురేఖ గారు ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఒకసారి ఆలోచిద్దాం. బేసిక్గా కొండా సురేఖ గారు ప్రెస్ మీట్లో భాగంగా ఆవిడ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఈవిడ మెయిన్గా మనకు ఫారెస్ట్ దేవాదాయ శాఖ సంబంధించిన కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నటువంటి ఒక మినిస్టర్ ఈవిడ. సో ఈవిడ ఎందుకు ఈ టైంలో మాట్లాడిందంటే, మెయిన్గా ఏదైతే ఎక్స్ పార్టీ వీళ్ళకి అగైనెస్ట్గా ఉన్నటువంటి రూలింగ్ ఏదైతే పార్టీ ఇది వరకు రూలింగ్లో ఉండిందో, సో ఆ పార్టీ నుంచి కొంతమంది కార్యకర్తలు వీళ్ళ మీద అసభ్యకరంగా ఏదో కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ట్రోల్స్ అండ్ కొన్ని మేమ్స్ వేయడం ఇలాంటివి చేస్తున్నారంట. దానికి కింద కామెంట్ సెక్షన్లో ఏదైతే వీళ్ళకి అగైనెస్ట్గా ఒక పార్టీ ఉందో, సమ్ ఎక్స్ పార్టీ, ఆ కార్యకర్తలే పెడుతున్నారు. ఆ కార్యకర్తలు పెడుతున్నటువంటి ప్రొఫైల్ పిక్స్ కూడా వాళ్ళ నేతల పిక్స్ ఉన్నాయంట. సో దానికి ఆవిడ హట్ అయింది. మీరే చేయిస్తున్నారు, ఇదివరకు నేను కామ్గా ఉన్నాను, నీ గురించి నాకు మొత్తం తెలుసు, బట్ మేము ఎప్పుడు కూడా నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు ఎంకరేజ్ చేస్తూ మీ కార్యకర్తల్ని మీరు రెచ్చగొడుతూ మా మీద ఇలాంటి పోస్టులు పెట్టేసి ఇలాంటి ట్రోల్స్ చేస్తే మాత్రం సహించము అని చెప్పారు. బట్ విత్ ఇన్ షార్ట్ టర్మ్లోనే మళ్ళీ ఒక క్లారిటీ అయితే పక్కగా ఇచ్చేశారు. ఇదివరకు చాలాసార్లు చాలామంది ఏదైతే శోభితా ధూళిపాల మరియు నాగ చైతన్య మ్యారేజ్ తర్వాత చాలామంది విశ్లేషకులు అందరూ కూర్చొని మీడియా ముందు కొన్ని విశ్లేషణలు చెప్పారు. అయితే దాంట్లో నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటో జరిగింది, కేటీఆర్ మధ్యనో లేకపోతే వాట్ ఎవర్ సమంత గారి మధ్యనో ఇంకెవరి మధ్యనో ఏదో జరిగింది. బట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. బట్ ఈవిడ చెప్పుకొస్తున్న దాని ప్రకారం అసలు అందులో ట్రూత్ ఉండేదైతే నాకైతే నిజమైతే అయి ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా అది వాళ్ళెలా కన్ఫర్మ్ చేసుకుంటారు? కేటీఆర్ గారు వీళ్ళకేమి రిలేటివ్ కాదు, బంధువు కాదు. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది కేటీఆర్ గారికి వాళ్ళకే తెలిసి ఉంటుంది. అసలు కేటీఆర్ గారిని ఎందుకు లాగుతున్నారు? నిజంగా ఉన్నాడా?
ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. గతంలో కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, సమంత ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారి దగ్గరుండి చూసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఏదో కొంచెం సంభాషణలు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయనో లేకపోతే వాట్ ఎవర్. సో ఆయన అర్థం చేసుకున్న దాని ప్రకారం కొంచెం ఆయన బయట పెడుతూ నాగార్జున గారికి ఈయన హెచ్చరిస్తూ మీ కోడలు సరైన మార్గంలో లేదు, సో నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నా దగ్గర ఉండాలి, లేకపోతే ఎక్కడ మిస్ అవుతాడో లేకపోతే వేరే రకంగా ఏమన్నా డివేట్ అవుతాడోనో లేకపోతే ఏ రకాలుగా ఆయన ఆలోచించాడో తెలియదు, కానీ మొత్తానికి అయితే కాల్ ట్యాపింగ్ అనేది అయితే పెట్టాడు, ఆయన నిఘా పెట్టాడు ఆయన మీద. పెట్టిన తర్వాత ఏదో ఆయన కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత నాగార్జున గారు కొంచెం ఆయన గైడ్ చేయడమో వాట్ ఎవర్ అది స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యి స్లోగా ఇబ్బందికరంగా మారి విడాకుల వరకు వెళ్ళాయనేది అప్పుడు వినపడినటువంటి వాదన. కానీ కొండా సురేఖ గారు ఇదంతా కాదు, ఇదంతా ట్రాష్, ఇదిగో నేను చెప్తున్నా వినండి అని ఒక మాట చెప్పింది. 30 సెకండ్లు ఉంది ఆవిడ చెప్పింది, అంతే. మొత్తం 3 రాష్ట్రాలను ఊపేసింది. ఇప్పుడు ఇండియా మొత్తం మాట్లాడుతోంది దాని గురించి. ఏమనింది ఆవిడ? యాక్చువల్గా కేటీఆర్ గారు ఈ ఎన్కన్వెన్షన్ కూల్చివేత అప్పుడే స్టార్ట్ చేయాల్సింది, కానీ ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే సమంతాని నా దగ్గరికి పంపండి అని నాగార్జున గారితో అన్నట్లుగా నాగార్జున గారు సరే ఓకే ఇదిగో పంపిస్తున్నాను అని చెప్పి మాట ఇచ్చేసిన తర్వాత సమంత నువ్వు వెళ్ళాలమ్మా, మన ఎన్కన్వెన్షన్ సుమారు 100 నుంచి 200 కోట్ల ఆస్తి నష్టం రాకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి తీరాలమ్మా అనేది ఈయన చెప్పినట్లుగా, దానికి ఆవిడ రిజెక్ట్ చేస్తే నాగ చైతన్య మా నాన్న మాటే రిజెక్ట్ చేస్తావా అని చెప్పి నాకు నువ్వు వద్దు అన్నట్లేదు చెప్పినట్లుగా ఇప్పుడు మొత్తం ఒకటి క్రియేట్ చేసి చెప్పింది. ఇది ఎలా ఉందంటే అందరికీ మైండ్లోకి అలా నిజమేమో అనేంతలాగా ఒక బుల్లెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది అందరికీ. ఇదివరకు వస్తున్న వాదనలు దీనికి బలమయ్యాయి. ఈ సంఘటన నిజంగానే జరిగింది అనేంతలా అందరూ భ్రమపడుతున్నారు, అభిప్రాయపడుతున్నారు. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నాగార్జున నిజంగానే వీళ్ళందరూ అంటున్నట్లుగానే ఏదో జరిగింది అనుకుందాం. కేటీఆర్ గారు నిజంగా నాగార్జున గారికి ఫోన్ చేసి నాగార్జున గారు మీ ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే మీ కోడలైనటువంటి సమంతని నా దగ్గర పంపాలని అడుగుతాడా? అలా అడగగలుగుతాడా? దానికి నాగార్జున గారు నవ్వుతూ ఆన్సర్ ఇస్తూ ఓకే నేను మాట్లాడతాను, నేను పెద్దవాడిని కదా, ఇంటికి నేనే కదా, నేను చూసుకుంటాను, నేను పంపిస్తానని మాట్లాడతాడా? ఎంత హుందాగా ఉంటారు ఆయన. ఆయనకి ఏం అవసరం? ఎన్కన్వెన్షన్ దాంట్లో పోయే నష్టం కోసం కోడల్ని శీలాన్ని పనంగా పెడతాడా? ఒక్కసారి ఆలోచించండి. అంత చీప్ మెంటాలిటీ ఉంటుంది అనుకుంటున్నారు మీరంతా? ఎవరైతే దీనికి రిలేటెడ్గా ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్తున్నా నేను, అంత చీప్ మెంటాలిటీ కాదు కదా, అసలు అలా ఉండరు కదా. ఎలా చెప్పగలిగారు కొంతమంది ఈ విషయాన్ని నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. నాగ చైతన్య ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? నాగార్జున గారు ఎలా మాట్లాడతాడు దాని గురించి? కోడలు కూతురుతో సమానం, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషను, మనం బాగుండాలంటే ఇది ఖచ్చితంగా ఈ సాక్రిఫైస్ చేయాల్సిందే అని మాట్లాడగలుగుతాడు దగ్గరికి వెళ్ళి? అది అసలు జరిగే పనేనా? ప్రాక్టికల్గా ఆలోచించండి. మరి జరిగిందని స్టాంప్ వేసి ఎలా చెప్పగలిగారు? ఈ రోజున ఇలా చెప్పడం ద్వారా వీళ్ళ జీవితాలు ఇప్పటికే తిరుగుతున్నాయి. ఇప్పటికే అందరి ఈ సంవత్సరంలో నాకు తెలిసి ఎక్కువగా మాట్లాడుకుంది వీళ్ళ గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించే, అక్కినేని ఫ్యామిలీ గురించే. ఇప్పుడు ఇలా మాట్లాడడం ద్వారా ఇంకెంత కాంట్రవర్సీ అయింది. మొదలే ఎవరి జీవితాలు అలా బతుకుతున్నారు, కొంచెంగా సెట్ చేసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ని. డిస్టర్బ్ అయిపోయింది మొత్తం, వాళ్ళ సిస్టమ్ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దాన్ని కొంచెంగా సెట్ చేసుకుంటుంటే మధ్యలో ఇలాంటి ఒక రాయి వేయడం, వేణుస్వామి లాంటి వాళ్ళు వచ్చి ఇంకొక రాయి వేయడం, ఈ హైడ్రా దానివల్ల వాళ్ళకు కొంచెం ఆస్తి నష్టం జరగడం, ఇవన్నీ మైండ్లో ఉన్న నాగార్జున గారు ఈ మధ్యకాలంలో ఈ బిగ్ బాస్ హోస్టింగ్కి మంచి చిరునవ్వుతో వస్తున్నారు. ఆయన చిరునవ్వు ఎక్కడ జరగలేదు ఆయన, నేను మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాను. దానికి అసలు ఏమీ జరగనట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్ని డిస్టర్బెన్సెస్! ఇవి కాక కొన్ని 100 కోట్లు టర్న్ ఓవర్ అవుతున్నట్టు వాళ్ళ బిజినెస్లు కానివ్వండి, వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఎంత ప్రెషర్ ఉంటుంది మెంటల్గా. సో దానితో ఈ ఫ్యామిలీ టెన్షన్స్ ఒకటి, వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఒకసారి హ్యాపీ మూమెంట్స్ అనేటివి ఎంతో కొంత మాత్రం ఉంటాయి ఎప్పుడు కష్టపడుతున్న వాళ్ళకి. వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్స్ పాస్ చేస్తే ఏంటి ఇప్పుడు ఎఫెక్ట్ ఎవరికి ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీ వైజు మెయిన్గా ఇప్పుడు అందరూ రియాక్ట్ అవుతున్నారు, కానీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది సమంతకి అండ్ నాగ చైతన్యకి, నాగార్జునకి. మిగతా ఎవరికి ఎఫెక్ట్ కాదు. ఎందుకు అంటున్నానంటే కేటీఆర్ గారు మగ వ్యక్తి కాబట్టి, లైక్ ఆయనకి మగవారు కాబట్టి పెద్దగా ఏం ఫరక్ పడదు, ఏదో కవర్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళంతా, పైగా రియాక్ట్ అవ్వరు. ఇప్పుడు సమంత అందరూ ఏంటంటే సమంత మీద ఒక పాజిటివ్ కార్నర్ ఇప్పటివరకే ఉంది, బట్ ఇప్పుడు అది నెగిటివ్గా మారబోయే ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్ ఇది వరకు నాగ చైతన్య ఏదో తప్పు చేశాడు కాబట్టి సమంత వదిలేసిందని అనుకుంటున్నారు, బట్
ఇప్పుడు ఏమైందంటే సమంత తప్పు చేయబట్టి నాగ చైతన్య దూరం పెట్టాడు అనేది వస్తుంది బయటికి. ఎఫెక్ట్ ఎవరికి ఇప్పుడు ఇక్కడ? సమంతకే కదా. తన లైఫ్ ఏదో తను బతుకుతోంది. అసలు వాళ్ళ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, దేని గొడవలు అయ్యావో నాగార్జున గారికి కూడా క్లారిటీ ఉండదు. ఇద్దరి మధ్య జరిగేది ఎలా మూడో వ్యక్తికి బయటకు వెళ్తుంది? ఒకటి మనమన్నా చెప్పాలి, లేదా వాళ్ళన్నా వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. వీళ్ళిద్దరు సపరేట్ హోమ్ తీసుకున్నారు. మురళీమోహన్ గారు ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళిద్దరు మాత్రం ప్రైవేట్ స్పేస్ కోసం అక్కడ ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏం జరిగింది, ఏం గొడవలు వచ్చాయి, ఎందుకు విడిపోయారు అనేది వీళ్ళకే సరిగ్గా తెలియదు. అమలా గారికి నాగార్జున గారికి సరిగ్గా తెలియదు. మిగతా వాళ్ళందరికీ ఎలా తెలిసిపోద్ది? మళ్ళీ కేటీఆర్ గారికి ఇంకొకరెవరి గురించో ఇంకో హీరోయిన్ పేరు ఉంది బయట, రకుల్ప్రీత్ సింగ్ అంట. అసలు ఆవిడ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఏది నిజం, ఏది అబద్ధం? నమ్మకుండా ఉండాలి అంటే మీరేమి రాజకీయాల్లో లేని వ్యక్తులు కాదు, సీనియర్ మీరంతా. మీరు చెప్తున్నారు, మీ మాటకు ఒక వాల్యూ ఉంటుంది, మీ మాటకు ఒక బలం ఉంటుంది. మీరు అలాంటి ఒక ఎలిగేషన్ పాస్ చేసేస్తే తర్వాత మీరు సారీ చెప్పినా కూడా అది పోదా మచ్చ. దీన్ని ఎలా సరిదిద్దుకోగలుగుతారు? కాలాడైతే వెనక్కి తీసుకురాలేరు. మీరు అన్న మాటలు అందరూ వినేశారు. దాన్ని ఎడిట్ చేసో, కట్ చేసో, వాయిస్ చేంజ్ చేసో ఏం పెట్టలేం మనం. మీరు చేసిన ఎలిగేషన్ పాస్ అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి నేను మాట్లాడిన తప్పు కావాలనే మాట్లాడని అంటారా? అనరు. దీని ఏంటి సొల్యూషన్? రాజకీయాలకు వ్యక్తిగత వరకు వచ్చారు అండ్ మెయిన్గా జీవితాల వరకు వచ్చేసారు. రాజకీయాలకి, జీవితాలకి, వ్యక్తిగత జీవితాలకి ఏంటండి సంబంధం? నేను బేసిక్గా కేసీఆర్ గారు ఏదో కొంచెం ఆయన ఎక్కడో వెళ్తూ వాక్ చేసి పడిపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చారు హాస్పిటల్కి. నిజంగా ఆ రోజు నాకు బాగా అనిపించింది, ఇలాంటి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి తెలుగు స్టేట్స్లో కూడా, ఇలాంటి పొలిటీషియన్స్ ఉండాలని అయితే చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళని చూసి. బట్ ఈరోజు చూస్తే అంతా ఒకటి చేసేసి జీవితాలంతా వాళ్ళు ఇట్లా కొలాప్స్ అయిపోయేలాగా మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చిన్నవిగా లేవైతే నాకు అనిపించింది దాని ప్రకారం. అండ్ రాజకీయాలను ఎప్పుడు కూడా రాజకీయాలని కానీ వ్యక్తిగత జీవితాలని కానీ నార్మల్ వీటన్నిటిని ఎప్పుడు కలపకండి. అవి ఎప్పుడైతే మీరు కలిపి మాట్లాడతారో ఇబ్బంది పడేది వాళ్ళే, మీరు కాదు. మీరు మాట్లాడేసి కామ్ అయిపోతారు. ఎవరికి లేదు వ్యక్తిగత జీవితాలు, ఎవరికి లేదు ప్రొఫెషన్, ఎవరికి లేదు పర్సనల్ లైఫ్, ఎవరికి లేదు. పర్సనల్ లైఫ్ ఉండొద్దా? పర్సనల్ స్పేస్ ఉండొద్దా? వాటిని దీన్ని కలిపేస్తారా? మీకు ఎంత ఉక్రోషం వస్తే మాత్రం, లేకపోతే మీకు ఎంత కోపావేశాలు వస్తే మాత్రం ఎవరో జీవితాన్ని దీనికి లింక్ చేసి పెట్టి మీరు మీ కోపాన్ని కేటీఆర్ మీద తీర్చుకుంటున్నారు అనుకున్నారేమో కానీ ఇక్కడ కేటీఆర్ కంటే కూడా ఎఫెక్ట్ అవుతుంది అక్కినేని కుటుంబం అని ఎందుకు మీరు మర్చిపోయారు? మీకు ఎందుకు గుర్తురాలేదు? మీడియాల ముందు ఒక 10-20 మైకులు కనపడంగానే మీకు ఆవేశంగా మీరు మాట్లాడేశారే. ఇప్పుడు ఆ మాట వెనక్కి కూడా తీసుకోలేరే. సో ఇప్పుడు మీరు అలా మాట్లాడడం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందని అర్థం చేసుకున్నారా? పోతే పోయింది ఆ ఇన్కన్వెన్షన్ 200 కోట్లు. దీనికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది మీరు మాట్లాడిన 30 సెకండ్ల వ్యాఖ్యల వల్ల. అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిందండి నిజంగా. అది నాకైతే అదే అనిపించింది. ఇప్పుడు ఈ మచ్చ తొలగించడం కోసం ఎంతమంది స్టార్స్ దాని మీద రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి కూడా ప్లే చేస్తాను ఒకసారి, ఎవరెవరు ఏం మాట్లాడారు కూడా. బేసిక్గా ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంతో చెడ్డ పేరు ఉంది. గతంలో మొన్న ఈ ఇయర్లోనే హేమా గారు కానీ, దాని తర్వాత పుష్పలో యాక్ట్ చేస్తున్నట్టు కేశవ కానీ, జానీ మాస్టర్ కానీ, రాజ్ తరుణ్ కానీ ఎంతమంది గురించి బయటకు వస్తున్నాయి. హర్ష సాయి నిన్నగాక మొన్న ఇంతమంది గురించి బయటకు వస్తుంటే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. కాస్టింగ్ కౌచ్ల గురించి, వీటి గురించి రేణు దేశాయ్ గారు, పూనం కౌర్ గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పటికే కొత్త వాళ్ళని పంపించాలి ఇండస్ట్రీ కంటే ఆడబిడ్డలు తల్లిదండ్రులు ఎంతో భయపడుతున్నారు. ఇండస్ట్రీకి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేద్దామంటే భయం, తప్పుడు అడుగులు వేస్తారేమో, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆకలి ఉందో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారేమో అని ఎవరు కొత్త వాళ్ళు పంపించలేకపోతున్నారు, ఎంకరేజ్ చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. బేసిక్గా మాదక ద్రవ్యాలు దీనికి సంబంధించి ఇండస్ట్రీలో ఇవన్నీ దొల్లుతున్నారు పందుల్లాగానే చాలామంది మాట్లాడుకుంటున్నారు బయట మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తూ. ఇంత చెడ్డ పేరు మనం పెట్టుకొని ఇలాంటివి ఇంకా బయటకు వస్తుంటే ఏంటి, ఎలా వెళ్తుంది ఇండస్ట్రీ ముందుకి? ఎంతోమంది కష్టపడి దర్శకులు సినిమాలు చేస్తూ, ప్రొడక్షన్ కాస్ట్లు పెరుగుతున్నా డేర్ చేసి సినిమాలు చేస్తూ, 100 కోట్ల బడ్జెట్లు పెడుతూ, వాళ్ళ జీవితాలను పణంగా పెడుతూ, రిస్క్లో పెడుతూ, ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్న సినిమా ఇండస్ట్రీ మీద పొలిటీషియన్సే కక్ష కట్టినట్టుగా మాట్లాడుతుంటే ఇండస్ట్రీ ఏమవ్వాలి, ఎటు వెళ్ళాలి? రైట్.
అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పర్సనల్గా ఎవరికి ఏ ఎజెండా ఉందో, ఏ సెల్ఫ్ ఇది ఉందో ఏంటో తెలియలేదు. కానీ వీళ్ళు ఇలా మాట్లాడి ఉండకూడదని మాత్రం ఖచ్చితంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఒక్కసారి మన స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ దీన్ని ఖండిస్తూ ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో ఒకసారి వరుణ్ తేజ్ గారు ఏమన్నారో చూద్దాం. స్ట్రాంగ్లీ కాడన్ ది harsh and unnecessary words spoken by Minister Konda Sureka Garu targeting a family, especially speaking of a woman, is unacceptable as part of the film fraternity. We will not tolerate this kind of behavior using film personalities and their. రైట్, మీకు అర్థమై ఉంది అనుకుంటున్నాను. తెలుగు ట్రాన్స్లేషన్ అవసరం లేదు, ఓన్లీ జస్ట్ ఫర్ రీడ్ చేస్తాను అంతే. మినిస్టర్ కొండా సురేఖ గారు, యువర్ violent misogynist comments are appealing. Using cinema personalities as political pawns only showcase of your desperation. Our fraternity won't be intimidated for bullied by your cheap tactics. You are not just a insulting woman, you are. సో ఇంకా కొంచెం మాట్లాడారు. నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. కొండా సురేఖ గారు, డ్రాగింగ్ పర్సనల్ లీవ్స్ ఇన్ టు పొలిటిక్స్ ఈజ్ ఏ న్యూ లో. So public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It's disheartening to see baseless statements through around careless, especially about the ఏదైతే ఇన్సిడెంట్ గురించి ఎవరు మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ కూడా. మెయిన్గా నాని గారు ఏమన్నా ఒకసారి చూద్దాం. డిస్కసింగ్ టు సీ పొలిటీషియన్స్ థింకింగ్ దట్ దే కెన్ గెట్ అవే టాకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారో, ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటున్నారేమో. వెన్ యువర్ వర్డ్స్ కెన్ బి సో ఇర్రెస్పాన్సిబుల్, ఇట్స్ స్టూపిడ్ ఆఫ్ us టు ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ పీపుల్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యాక్టర్స్ ఆర్ సినిమా, దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎనీ. రైట్, అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఐ స్ట్రాంగ్లీ కాండెమ్ ది బేస్లెస్ derogatory comments made about film personalities and film families. This behavior is deeply disrespectful and goes against the values of our Telugu culture. Such irresponsible action should not be accepted as normal. I argue the parties involved to act more responsibly and respect individual privacy, especially towards women. We must promote respect and dignity in society as a whole. Right. నెక్స్ట్ చిరంజీవి గారు ఏమన్నారు చూద్దాం. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ పెయిన్ టు సీ ద disgraceful remarks made by an honorable woman minister. It is a shame that celebrities and members of film fraternity become soft targets as they provide instant reach and attention. We as film industry stand united in opposing such and variable assistance on our members. No one should stoop to this level for scoring politician points by dragging unconnected people and more so women into their political slap fest and make distrustful fictional allegations. We choose our leaders to make the society a better place to live in and not contentment it by lowering and discourse. Politicians and people in honorable positions should get better examples. Trust the concerned with make amends and withdraw these malicious remarks immediately. Right. Next, Chaitanya Akkineni. Right. ఈయనేమన్నారంటే, the decision of divorce is easily one of the most painful and unfortunate life decisions one has to make. చాలా కష్టం బేసిక్గా ఆయన చెప్తున్న దాని ప్రకారం నాకు అర్థమైంది. డివోర్స్ తీసుకోవడం అనేది అంత ఈజీ పని కాదు. సో అది వాళ్ళ డెసిషన్ బేస్ చేసుకుని అన్ఫార్చునేట్గా జరిగేదనమాట. అండ్ ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ థాట్ a mutual decision was made by me and my former spouses to part away. It was a decision made in peace, owing to our different life goals and in the interest of moving forward with respect and dignity as to mature adults. Right, వాళ్ళకి ఇష్టపూరితంగానే వాళ్ళు తీసుకున్నవి విడాకులు తప్ప ఇద్దరికి ఇరువురు మధ్య. And next, however, there have been various baseless and completely ridiculous gossips on the matter so far. I have remained silent all these while out of the deep respect for my earlier spouses as well as my family. Right. Today the claim made by Minister Konda Surekha Garu is not only false, it is absolutely ridiculous and unacceptable. Women deserve to be supported and respected. Talking advantages and exploiting the personal life decisions of celebrities for the sake of media headlines in
షేమ్ఫుల్ సారీ. సో ఇది ఓవరాల్గా చెప్తుంది ఆయన. అండ్ ఆ పెయిన్ ఏంటో వాళ్ళకే తెలుస్తుంది, రైట్? ఇట్స్ సో disheartening that every time a politician craves attention they throw a bunch of actors under the bus. It's ఇది కొంచెం ఈవిడ మంచు లక్ష్మి గారు చెప్పారు, కొంచెం ట్రాజెడీగా చెప్పిన బట్ మ్యాటర్ బాగా కన్వే అయింది. ఇట్స్ ఇన్ఫ్uriating and when something terrible happens in the state they expect actors to stand behind them pushing a political agenda. How it is this fair? Why are we? Right. Next, Amala Akkineni. Shocked to hear a woman minister turned into a demon, conjuring evil fictions, allegations, preying on decent citizens as fuel for a politician war, right? Madam Minister, do you really and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without any out of shame or truth? This is really shameful. If leaders lower themselves into the gutter and behave like criminals, what will happen to our country? Mr. Rahul Gandhi, if you believe in human decency, please restrain your politicians and make your minister retract her venomous statements with an apology to my family, protect the citizens of the country, right? Next, ఖుష్బు గారు అయితే తమిళ యాక్ట్రెస్, ఆవిడ తెలుగు వాళ్ళందరూ కూడా బాగా పరిచయమైన వ్యక్తి. సో ఆవిడేమన్నారు ఒకసారి చూద్దాం. ఐ థాట్ ఇట్ వాస్ ఓన్లీ దోస్ హూ నీడ్ 2 minute ఫేమ్ అండ్ ఇంటెలిజెంట్. ఎస్, కరెక్ట్గా మాట్లాడింది ఇవిడ మాత్రం. సో ఒకసారి చూద్దాం. ఐ థాట్ ఇట్ వాస్ ఓన్లీ దోస్ హూ నీడ్ 2 minute ఫేమ్ అండ్ ఇంటెలిజెంట్ ఎల్లో జర్నలిజం స్పీక్ దిస్ లాంగ్వేజ్, బట్ హియర్ ఐ సీ అన్ అబ్సల్యూట్ డిస్గ్రేస్ టు womanhood. Konda Surekha garu, I am sure some values were instilled in you. Where have they flown out of the window? A person in a responsible position cannot make such baseless, appalling and degrading statements about my industry. My place of worship, cinema industry, will not be a mute spectacle to such abuse anymore. Enough is enough. You have to apologize as woman to another woman, to the entire movie industry for such baseless and false allegations. Democracy in India is not a one way to traffic, but we shall refrain from stooping to your level, right? మొత్తానికి వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఒకటే, ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. వాళ్ళకి సంబంధించి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుండు. ఇవంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్. మీరు ఒక రాజకీయ నాయకులుగా ఉంటూ 10 మందిని మంచి మార్గంలో నడిపించాల్సిన మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న మీ కార్యకర్తలు ఎవరినివ్వండి, మీరు పరిపాలిస్తున్నటువంటి ప్రజలు ఎవరినివ్వండి, వీళ్ళందరూ ఎలాంటి సమార్గంలో వెళ్ళగలుగుతారు అనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. బేసిక్గా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటివి మాట్లాడడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కొంత ఫేమ్ కోసం, కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కొంత ఫోకస్ పడడం కోసం ఇలాంటివి వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని చేయవలసిందిగా అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా గెట్ బ్యాక్ టు యువర్ వర్డ్స్ ఖచ్చితంగా మీరైతే తీసుకోవాలనేది అందరూ అంటున్నారు. కూడా మీరు తీసుకున్నా కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయం ఎస్పెషల్లీ. ఎందుకంటే మీరు అనేసిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి లేదు కట్ మళ్ళీ నేను ఇంకోసారి టేక్ చేస్తాను, మళ్ళీ టేక్ చెప్తాను అంటే అవ్వదు. ఆల్రెడీ మీరు మాట్లాడింది బయటకు వచ్చేసింది కదా. సో దట్స్ ద రీజన్, రైట్? ఇది ఎంతవరకు వెళ్ళి ఎంతవరకు ఆగుతుందో, ఇంకెంతమంది సెలబ్రిటీస్ మాట్లాడతారో తెలియదు, మాట్లాడాలి కూడా. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎవరో సపోర్ట్, ఇండస్ట్రీ సపోర్ట్ నిలవాలనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇంకా కూడా మాట్లాడాలి, రైట్? అసలు ఎంతవరకు ఇందులో నిజం ఉంది, అసలు ఏంటి దీని అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.